హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము నిఫ్టీని గమనిస్తున్నాము. రేపు నిఫ్టీ యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, నిఫ్టీకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఏమవుతాయి, అలాగే నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ ఏమవుతాయి అనేసి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే అండి, మీరు ఒకసారి ప్యాటర్న్ని అండ్ చార్ట్ని ఒకసారి గమనించినట్లయితే ప్యాటర్న్ ఏమవుతుంది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అలాగే చార్ట్లో మీరు ఈ యొక్క ప్యాటర్న్ ఇక్కడి నుంచి గమనించినట్లయితే ఇది కంటిన్యూ ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్లో నడుస్తూ ఉంది. ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా మనం ఏం చేస్తామండి, ఈ ప్యాటర్న్లో మార్కెట్ ఉన్నంతసేపు కూడా బేరిష్గానే చూసే ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుంది. అలా వస్తున్నప్పుడు సపోర్ట్ ఏమవుతుంది, 23,424 అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అగైన్ అప్ సైడ్ మూవ్ తీసుకోకపోతే అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 23,367. దాని తర్వాత చూసినట్లయితే 23,256 అవుతుంది. ఓకే, ఈ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ ప్రజెంట్ నేను డిలీట్ చేస్తున్నానండి, ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక షోల్డర్ అని మనం కౌంట్ చేసుకుంటామండి. అలాగే ఇది కూడా ఒక షోల్డర్గా కౌంట్ చేసుకుంటాం. ఏదైతే ఇది కనిపిస్తుందో ఇది మనకు హెడ్ అంటాం అనమాట. సో ఫైనల్గా ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయిందనమాట. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి నెక్ లైన్ ఎక్కడ ఉంది అని మీరు బాగా గమనించినట్లయితే ఇంకొద్దిగా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే మీకు బ్లాక్ కలర్లో ఒక లైన్ కనిపిస్తుందో 23,662 ఎంత వాల్యూ అండి, 23,662, 23,662 ఏమవుతుంది, నెక్ లైన్ అవుతుందండి. సో ఇదేమవుతుంది, నెక్ లైన్ వాల్యూ అవుతుంది. సో బాగా క్లియర్గా నోట్ చేసి చూస్తున్నాను చూడండి, ఇది ఒక నెక్ లైన్ వాల్యూ అవుతుంది. ఎప్పుడైతే ఈ నెక్ లైన్ వాల్యూకి బిలో సస్టైన్ అవుతుందో, ఎప్పుడైతే ఈ నెక్ లైన్ వాల్యూకి బిలో సస్టైన్ అవుతుందో, ఎక్కడుంది నెక్ లైన్ వాల్యూ, బ్లాక్ కలర్లో ఇండికేట్ చేసే చూడండి, 23,662 ఇది నెక్ లైన్ అంటారనమాట. దేనికి నెక్ లైన్, ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి నెక్ లైన్ అనమాట. ఎప్పుడైనా కానీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి నెక్ లైన్ బిలో సస్టైన్ అయితే ఆల్మోస్ట్ ఈ ఏరియా అంతా ఇక్కడ కనిపించింది చూడండి, ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా అంతా డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలా మనం గమనించినప్పుడు ఎన్ని పాయింట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి, ఆల్మోస్ట్ 238 రూపీస్. ఎంతండి, 238 రూపీస్ కంటిన్యూ మనకు డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతిసారి ఈ యొక్క ఫాల్ కంప్లీట్ అవుతుందా అంటే ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఇక్కడ దాకా ఫాల్ అవ్వచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఫాల్ని కన్నా బిలో కూడా, ఈ యొక్క ఫాల్ కంటే బిలో కూడా బ్రేక్ అవ్వచ్చండి. సో అక్కడ ఏంటంటే క్యాండిల్స్ అనేది మీకు ఖచ్చితంగా రావాలి. క్యాండిల్స్ గురించి తెలిసి ఉంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా ట్రెండ్ అక్కడి నుంచి రివర్స్ అవుతుందా అని తెలుసుకుందాం. ఓకేనండి, అలా కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతూ ఒకవేళ ప్యాటర్న్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇక్కడ స్టార్ట్ అయిందండి. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఫైనల్గా వెళ్తూ ఒకవేళ ప్యాటర్న్ కంప్లీట్ ఎక్కడవుతుంది, 23,424 దగ్గర ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుంది ఒకవేళ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే. బై ఛాన్స్ ఈ యొక్క లోని కూడా కంటిన్యూ బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ సపోర్ట్ ఏమవుతుంది, 23,367 అవుతుందండి. ఆ వాల్యూ కూడా కంటిన్యూ డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుంటే ఫైనల్ సపోర్ట్ 23,265. సో ఇది సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 ఏదైతే గ్రీన్ కలర్ లైన్లు కనిపిస్తున్నాయో ఇవన్నీ సపోర్ట్స్ అనమాట. అలాగే బ్లాక్ కలర్ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో అది నెక్ లైన్ అండి. దాని ఎబో సస్టైన్ అయితే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని ఎబో సస్టైన్ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుందాం. రైట్ అండి, ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయింది ఈ వాల్యూలు ఎక్కడైనా కానీ దీని ఎబో సస్టైన్ అవుతూ ఈ విధంగా అప్ సైడ్కి ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 23,797 అంటే 93 అంటే ఏంటి, ఈ యొక్క షోల్డర్ కనిపిస్తుంది కదండి, షోల్డర్ యొక్క హై ఏమవుతుంది మనకు ఫస్ట్ రెసిస్టెన్సీ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, షోల్డర్ యొక్క హై ఫస్ట్ రెసిస్టెన్సీ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందా లేదా కంటిన్యూ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తుందా, ఒకవేళ కంటిన్యూ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తుంటే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది, హెడ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ హెడ్ ఈ యొక్క హై నెక్స్ట్ రెసిస్టెన్సీ అండ్ నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూను కూడా మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్కి బ్రేక్ అవుతుంటే ఫైనల్ రెసిస్టెన్స్ అండ్ ఫైనల్ టార్గెట్ ఏమవుతుంది, 23,988 అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇదేంటండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయి అప్ సైడ్కి ర్యాలీ తీసుకుంటున్నప్పుడు బాగా గమనించండి, ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మార్కెట్ ఓపెన్ అయి అప్ సైడ్కి ర్యాలీ అవుతున్నప్పుడు ఈ విధంగా మనము రెసిస్టెన్స్ 1 లేదా టార్గెట్ 1, రెసిస్టెన్సీ 2 టార్గెట్ 2 లేదా రెసిస్టెన్సీ 3 టార్గెట్ 3. సో ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింగ్
ఈ నెక్ లైన్‌కి బిలో సస్టైన్ అయితే ఎక్కడుందండి మనకు మేజర్ సపోర్ట్ అంటే ఆల్‌మోస్ట్ ప్యాటర్న్ యొక్క లో ఎక్కడుంది? 23,224 ప్యాటర్న్ యొక్క లో ఏదనుకుంటాం? ఇది ప్యాటర్న్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్యాటర్న్ యొక్క లో ఈ వాల్యూ అవుతుంది. 424. బాగా గమనించండి. ఇక్కడి వరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బాగా వర్డ్స్ అనేది చాలా క్లారిటీగా గమనిస్తూ ఉండాల. ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాననమాట. ఎందుకంటే మార్కెట్‌లో ప్రతిసారి అక్కడికే ఫాల్ జరగాలంటే లేదండి. కొన్నిసార్లు ఈ వాల్యూ కన్నా బిలో కూడా ఫాల్ జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇంచుమించు వాల్యూ దగ్గరకొచ్చి అగైన్ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మార్కెట్ ఈ విధంగా మిడిల్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిల్స్ ఏదైనా కానీ లాస్ట్ ఫార్మ్ అయినటువంటి రెడ్ కలరు క్యాండిల్‌ని ఎంగల్ఫింగ్ చేసిందా? లేదా కంప్లీట్‌గా అబోవ్ బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయిందా? అప్పుడేమవుతుంది ప్యాటర్న్ రివర్స్ అవుతుందని గమనించండి. అలా రివర్స్ అవుతున్నప్పటికి కూడా ఏమవుతుంది ఈ వాల్యూవే రెసిస్టెన్స్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేస్తేనే పైకెళ్తుంది లేకుంటే వెళ్ళదన్నమాట. సో, అందువల్ల క్యాండిల్స్ గురించి ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి అని నేను అగైన్ అండ్ అగైన్ చెప్తుంటానండి. ఓకే. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి మూవ్ తీసుకుంటే ఎలా టార్గెట్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఎలా ఉంటుంది? సో, ఆ గ్యాప్ అప్ కూడా ఎక్కడైతే ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడుకుందాం. ఎప్పుడూ కూడా లాస్ట్ ట్రేడింగ్ డే క్లోజింగు అండ్ నెక్స్ట్ డే మనకు ఓపెన్ అయ్యే క్యాండిల్ యొక్క వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాల్యూ ఒకవేళ గ్యాప్ అప్‌లో అయిందనుకోండి, అదేమవుతుంది డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయిందనుకుంటాము. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఏమనుకుంటాము డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయిందనుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్‌లో ఎక్కడన్నా ఓపెన్ అయింది అనుకుంటాం. ఈ రేంజ్‌లో ఓపెన్ అయితే ఇప్పుడు ఏమైంది? బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయింది. బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయిన తర్వాత మార్కెట్ యొక్క రేంజ్ ఎక్కడ ఓపెన్ అయింది మీరు బాగా గమనించండి. మార్కెట్ యొక్క రేంజ్ ఎక్కడైంది 23,793కిను అలాగే 23,888కి మిడిల్‌లో ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఈ వాల్యూ సపోర్ట్ అవుతుంది. సపోర్ట్‌కి గ్రీన్ కలర్ లైన్‌లో ఇండికేట్ చేస్తున్నా చూడండి. ఈ యొక్క లో సపోర్ట్ అవుతుంది. ఇది రెసిస్టెన్స్ అవుతుంది. బై చాన్స్ మార్కెట్ సెకండ్ క్యాండిల్ ఈ విధంగా ఇక్కడి వరకు వెళ్ళి థర్డ్ క్యాండిల్ అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుందనుకోండి. అప్పుడేమైంది మీకు ఇక్కడ క్లియర్‌గా ఇప్పుడు క్లారిటీగా సబ్జెక్ట్ అయితే అర్థమైంది. మార్కెట్ గ్యాప్ అప్ అయింది. అప్ సైడ్ మూవ్ అయింది. హెడ్ యొక్క హై వరకు వెళ్ళింది. హెడ్ యొక్క హైని ఇలా బ్రేక్ అవ్వలేదు. సో, రెసిస్టెన్స్ రెస్పెక్ట్ చేసింది. మార్కెట్‌లో సెల్లర్ ప్రెషర్ పెరిగింది. కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్‌ని కూడా కంటిన్యూ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుందంటే ఈ విధంగా ఇక్కడి వరకు నెక్ లైన్ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా ఏంటి మార్కెట్ ఓపెన్ అయిన వాల్యూ తర్వాత అక్కడ ఉన్న రెసిస్టెన్స్‌ని బ్రేక్‌ఔట్ అయ్యి కంటిన్యూ పైకి వెళ్తుందా? వెళ్తుంటే పొజిషన్ ఏం చేస్తాం? ఓకే. క్యారీ చేస్తుంటారండి. ఒకవేళ అలా వెళ్ళకపోతే ఏదైనా ఇక్కడ బై మిస్టేక్ మీరు అప్ ట్రెండ్‌లో పొజిషన్ ఇచ్చింటే ఆ పొజిషన్‌ని మీరు ఉన్న ప్రాఫిట్‌ని బుక్ చేసుకోవాల్సొస్తుంది. ఎక్కడ? 23,888 దగ్గర. ఓకేనండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకుందాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి డౌన్ సైడ్‌కి వెళ్తుంటే ఎలా చూస్తాము? గ్యాప్ డౌన్ అయ్యి అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఈ విధంగా గ్యాప్ డౌన్ అయ్యి ఇలా కిందికి వస్తుంది అనుకుందాం. ఫస్టు గ్యాప్ డౌన్ అయ్యి ఈ విధంగా కిందికొస్తుంది. ఇలా కిందికొస్తున్నప్పుడు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. 23,424 ఈ 424 దగ్గరకొచ్చినప్పుడు మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ అవుతుందా? లేదా ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందా? అనే విషయాన్ని మీరు గమనించాల్సొస్తుంది. ఇది ఎందుకంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ అవుతుంది. మార్కెట్‌కి సపోర్ట్ అవుతుంది. సపోర్ట్‌ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ ఇలా రివర్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయండి మనకు. అందుకే సపోర్ట్ దగ్గరకొచ్చినప్పుడు గానీ, రెసిస్టెన్స్ దగ్గరకొచ్చినప్పుడు కానీ, మనం ఖచ్చితంగా అక్కడ అలర్ట్‌గా ఉండాలి. క్యాండిల్స్ ఏం ఫార్మ్ అవుతున్నాయి? లేదా బేరిష్ క్యాండిల్‌లో మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి వెళ్తుందా లేదనేసి. ఒకవేళ ఇలా మార్కెట్ సపోర్ట్ రెస్పెక్ట్ చేసి పైకి వెళ్తుందా? లేదా కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఇలా ఫాల్ అవుతుందా? అనేది గమనిస్తూ ఉండాల. అలా కంటిన్యూ ఫాల్ అవుతుంటే నెక్స్ట్ టార్గెట్స్ ఏమవుతున్నాయి? 23,367, 23,265. లేదు గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఒకవేళ అప్ సైడ్‌కి ఇప్పుడు చూడండి ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. ఇంతకుముందు డౌన్ సైడ్‌కి అనుకున్నాం. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయ్యి ఇలా అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే నెక్స్ట్ ఇక్కడ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? రెసిస్టెన్సీ ఈ వాల్యూ ఉంటుంది. సో, ఇది రెసిస్టెన్సీ అవుతుందనమాట. సో, దీనికేంది రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తా. సో, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని కంటిన్యూ బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయితే మళ్ళీ అగైన్ పైకెళ్తుంది. లేదు ఈ వాల్యూని బ్రేక్ ఇవ్వలేదు అనుకోండి. అగైన్ ఈ విధంగా
మార్కెట్ డౌన్ సైడ్‌కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ప్రతీదీ మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. మనం చేస్తున్న ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అగైన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీని హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ అయిందని డిస్కస్ చేసుకున్నాం. గ్యాప్ అప్ అయితే ఏ విధంగా ఉండాలి ప్లానింగు, గ్యాప్ డౌన్ అయితే ఏ విధంగా లెవెల్స్ వర్క్ అవుతాయి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే ఏమండి ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే ఏ విధంగా మనము లెవెల్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం, ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే ఏ విధంగా లెవెల్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే అండి. మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ అండ్ జై హింద్.